పుష్ప 2 నేషనల్ వైడ్ గా సక్సెస్ అయింది. 6 రోజుల్లో 1000 కోట్లు వసూలు చేసింది. దీంతో ఇప్పుడు అందరి చూపు పార్ట్ 3 పై పడింది. పుష్ప 3 ఎప్పుడు ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది, రైజ్ రూల్ తర్వాత ర్యాంపేజ్ ని సుకుమార్ ఎలా డిజైన్ చేస్తున్నాడు అన్న చర్చ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే దీనిపై క్రేజీ సీక్రెట్ ని రివీల్ చేసింది మైత్రి మూవీస్. ఇంతకీ ఏంటా సీక్రెట్? జస్ట్ వాచ్ ఇట్. ఇండియాలో పుష్ప 2 సంచలనాన్ని సృష్టిస్తోంది. ఇంటా బయట అన్న తేడా లేకుండా అన్ని చోట్ల కలెక్షన్స్ ను రాబడుతోంది. అయితే ఈ సినిమా థియేటర్స్ లో ఉండగానే కొన్ని ప్రశ్నలు ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్నాయి. ట్రైలర్ లో వచ్చిన కొన్ని షాట్స్ సినిమాలో కనిపించలేదు. జపాన్ ఎపిసోడ్ సైతం మిస్ అయింది. వీటన్నింటికి పార్ట్ 3 లో ఆన్సర్ ఇవ్వబోతున్నాడు సుకుమార్. పుష్ప 2 క్లైమాక్స్ లో పుష్ప 3 ఉంటుందని అనౌన్స్ చేశాడు. కానీ ఎప్పుడు స్టార్ట్ చేసి ఎప్పుడు రిలీజ్ చేస్తాడో చెప్పలేదు. పుష్ప 2 సెట్స్ పై ఉన్నప్పుడే రామ్ చరణ్ తో ఓ మూవీకి కమిట్ అయ్యాడు సుకుమార్. RC-16 కంప్లీట్ అయిన వెంటనే ఈ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేస్తాడు. అంటే 2025-26 మొత్తం చెర్రీ ప్రాజెక్ట్ కే అంకితం అయిపోతాడు. ఆ తర్వాత బన్నీ డేట్స్ ఇస్తే పుష్ప 3 ర్యాంపేజ్ కి షిఫ్ట్ అవుతాడు. లేదంటే మరో హీరోతో ముందుకు వెళ్లిపోతాడు. పుష్ప 3 ఉంటుందా ఉండదా అన్న డౌట్స్ కి తాజాగా క్లారిటీ ఇచ్చారు మైత్రి మూవీ మేకర్స్. థర్డ్ పార్ట్ చేసేందుకు ఐకాన్ స్టార్ కమిట్ అయినట్లుగా తెలిపారు. 2027లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుందని క్లారిటీ ఇచ్చారు. ఈ గ్యాప్ లో బన్నీ 2 సినిమాలు చేస్తాడట. ఒకటి త్రివిక్రమ్ సినిమా, మరొకటి జైలర్ డైరెక్టర్ తో అని తెలుస్తోంది. మొత్తానికి పుష్ప 1-2 తో సెన్సేషన్ ను క్రియేట్ చేసిన అల్లు అర్జున్ 2027లో మళ్ళీ పుష్ప 3 ర్యాంపేజ్ ని రీస్టార్ట్ చేస్తాడు.